900 సార్లు అటెంప్ట్ చేస్తే 813 సార్లు ముటికాయలు వేసింది కోర్టు. అది చెప్పరు. బొప్పి పెట్టింది జగన్మోహన్ రెడ్డికి తలంతా. ఇంకా బొప్పి కట్టడానికి కూడా స్థలం లేదు. అన్ని సార్లు కోర్టు వ్యతిరేకించింది. మళ్ళీ వీళ్ళు న్యాయ వ్యవస్థలో లొచుకులు ఉన్నాయి, ఆడుండాయి, ఏడుండాయి. మీరు పెట్టిన కేసు నేను ఒక్కటే చెప్తున్నా సార్, గ్రంథి శ్రీనివాస్ రేపో ముప్పై ఎందుకు అడిగాడంటే, గ్రంథి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీలో ఉండే లోపాలను, నాట్ ఓన్లీ గ్రంథి శ్రీనివాస్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13 మంది ఉన్నారు. అదే ఆయన చెప్పదలుచుకుంటాడు రేపు. అంటే ఒకేసారి 13 మంది ఒక సమావేశం పెట్టి, ఇది మేము మీకు ఇచ్చిన గౌరవం, మీరు మమ్మల్ని చూసిన తీరు ఇది, మా డబ్బులు తీసుకొస్తే మేము పెట్టి అక్కడ మా డబ్బులతో రూపాయి పెట్టించి ఏమీ లేకుండా మా మీద జులుం ప్రదర్శించి ఆఖరికి దోషులుగా మమ్మల్ని తయారు చేసి పార్టీలో చూపిస్తున్నటువంటి నీ చరిత్రను అరికథలా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళలో గ్రంథి శ్రీనివాస్ ఒకడు. కాబట్టి అంటే మీకు ఇప్పుడు అయోమయంగా ఉంటున్నారు తటస్థంగా. అంటే గ్రంథి శ్రీనివాస్ మనవాడని చెప్పాలనా? ఒకవేళ పోలేదేమో, ఇంకా రిజైన్ చేయలేదేమో, వాడని చెప్పాలనా? మీకే క్లారిటీ లేదు, మాకు క్లారిటీ ఉంది. ఇటువంటి వాళ్ళు 13 మంది ఇంకా టచ్ లో ఉన్నారు. పొయ్యో మొర్రో ఇప్పుడు రాష్ట్రంలో ఒక సమస్య వస్తే ప్రతి సమస్యకు స్పందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాదండి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర క్యాడర్ లో ఉన్న వాళ్ళు 13 మంది జనసేనలో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి జైన్ 100% కాదు, నేను నా స్టేట్మెంట్ వినండి సార్. 100% వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్ష ఇప్పటికి కూడా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కనీసం సార్ మీతో చెప్పుకోవాలి మా బాధ అంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండా మొహం చాటేసి ఏం చెప్తాడు? ఇంత డబ్బులు పెట్టారు. వీటన్నిటి మీద వాళ్ళు కూలంకుషంగా ఒకసారి బయటపడాలని ఉన్నారు. వాళ్ళల్లో ఈ సమస్యను, ప్రతి సమస్య వెనక మీరు నిలబడుతున్నారు కాబట్టి, మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలమే కాబట్టి మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తే మీ దృష్టికి ఒక సమస్య వస్తే అది పరిష్కారం 100% అవుతుంది. అంటే ఆయన చేసినా చేయకపోయినా ప్రజల ముందు, పవన్ కళ్యాణ్ గారి ముందుకు పోతే అది ఆటోమేటిక్ గా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో మేము కూడా తప్పే మిమ్మల్ని మాట్లాడాం సార్. కానీ మీరు మీతో మీకు నివేదించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాల్లో మాట్లాడండి. అక్కడ కూర్చొని ఆ భార్యల మీద, బిడ్డల మీద మాట్లాడినటువంటి ఈ మాజీ మంత్రి ఎవరో జ్వరం వస్తే ఏం చేస్తారు అన్నాడంట ఎవరో. సార్ మాకు జ్వరం కానీ అంటే ఏం చేస్తాడు అనేది ఎక్కువ. ఆయన కూర్చొని ఒక మంత్రి స్థానంలో ఉండి ఆ వీడియో చూపించండి సోదరుడి. ఒక పార్టీ యొక్క అధ్యక్షుడి భార్య బిడ్డలను ఏం మాట్లాడాడో పబ్లిక్ స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఎదురుగా. ఇటువంటి ఆయన తీసుకొచ్చి ఈ బుద్ధొచ్చి ఆయన ఒక మెడలో కండువా చేతిలో వేస్తే త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేతిలో గుణపం పెట్టిన చట్టపరంగా ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇక్కడ ఈ భీకరాలన్నీ వెళ్ళిపోతాయి. గుణపం ఏంటి? నిజాలు చెప్పాల్సిందే. మీరు 2 సార్లు అన్నారు సరే, ఇందాక అన్నారు ఏదో ఫ్లోలో అనుకున్నారు. ప్రమాణాల్లో అది ఒక కాన్సెప్ట్ అండి. బాగా కాల్చినటువంటి గుణపాన్ని చేయబట్టుకుని ఇలా దూస్తే నిజాయితీ నిరూపించుకున్నటువంటి ఒక ప్రక్రియ అది. ఓకే, అదే ఇప్పుడు చట్టం సార్. పోలీసులు ఇప్పుడు రకరకాల నాలుగుతో గుచ్చడం ఒకటి అంటే ప్రమాణాలు. నేనేమంటున్నానంటే పోలీసులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము నిజాయితీగా జనార్దన్ రావు తెలియదని చెప్పినటువంటి దొంగ ఇతను లిక్కర్ కాలం దొంగ జోగి రమేష్ అని దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళు అరెస్ట్ చేసిన గుణపాన్ని చేతిలో పెడితే ఏ వస్తాయి నిజం ఫ్లోలో వచ్చేస్తాయి ఎవరెవరు ఉన్నారు. ఈ లోపల ఆయన ఎన్ని గుళ్ళు తిరుగుతాడో, పొడులు దండాలు పెడతాడో పెట్టుకోమని చెప్పి నాకు తప్పలేదు. ఇప్పుడు నేను చివరిగా సార్ లాస్ట్ 10 సెకండ్ చెప్పండి. నువ్వు ఒక మంత్రి అయితే లేదా మీరు ఒక వాదన తీసుకొస్తే ఎవరినంటే తీసుకురావాలి? కన్సల్ట్ మీకు సబ్జెక్ట్ తెలుస్తా? నీ మీద కేసు పెట్టింది ఎవరు? కేసు ఇచ్చింది ఎవరు? ఏ డిపార్ట్మెంట్ పెట్టింది? దానికంటే వాళ్ళతో మాట్లాడి మీరు రండి నన్ను ఎందుకు అన్యాయంగా మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రిని రమ్మను దీపం పట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారికి 1,00,000 పనులు మీ మాదిరి పని పాట లేకుండా దొంగసారి కాల్చుకుంటా తిరుగుతూ ఉంటారా? ప్రమాణాలు చేసేదానికి వచ్చి లోకేష్ గారిని రమ్మను, డిప్యూటీ సీఎం రమ్మను. నీ చరిత్ర పుట్టలుగా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. సాక్షాత్తు మహిళలతో సైగా తీసుకెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి దాడికి పోయినాడు. అంత భక్తి అంత ఎట్టొచ్చింది? సరే మరి ఏందో
దీపం పెట్టుకొని చేతిలో పట్టుకున్నావే, కర్పూరం పెట్టుకో, 1 కేజీ గడ్డ చేతిలో పెట్టుకొని కదలకుండా నిలబడుకో.